గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ అనేది అనుకంటే 10 అవుతుంది. సో 0 కిలోమీటర్ చేసేసి ఆన్లైన్ చేసుకుందాం. లెట్స్ గో. 0 కిలోమీటర్ అయితే ఒకసారి చేసుకుందాము. సక్సెస్ఫుల్గా 0 కిలోమీటర్ అయితే అయింది. ఓలా ఆన్ చేసిన, ర్యాపిడో ఆన్ చేసిన. సో ఇలా మండే ఏంది ఒక్క బుకింగ్ పడతలేదు. ఊబర్ ఆన్ చేసి ఊబర్లో పడుతుంది. అయితే ఫస్ట్ బుకింగ్ నాగారం నుంచి హెచ్సియుకి అయితే వచ్చేసినాము. కలెక్ట్ క్యాష్ 931 వచ్చింది. సో మనం రింగ్ రోడ్ నుంచి అయితే వచ్చేసినాము. 80 కిలోమీటర్లు వచ్చినాము. ఇది ముచ్చట ఇట్లుంది. ఫుల్ కొట్టించుకున్నాము. మనము టోటల్ ఎన్ని కిలోమీటర్ 96 కిలోమీటర్స్ తిరిగింది. మనకైతే అక్కడ లింగంపల్లి దగ్గర కొట్టించుకొని నెల్లగండ్ల ఫ్లైఓవర్ దగ్గర. సో హైటెక్ సిటీ వచ్చినాము. 248 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి పికప్ అయితే వచ్చేసింది. హలో మేడం, లొకేషన్కి వచ్చాను క్యాబ్. రండి. సో మూసాపేట వెళ్ళాలట. 8 కిలోమీటర్స్ 173 సంథింగ్ ఎంత ఇస్తున్నాడు. ఇక్కడ పక్క నుంచే. లెట్స్ గో. రైలు అయితే మనకు 173 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా రైడ్ రాలేదు, చూద్దాం. నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. ఓలా కూడా ఆన్ చేసినాము. అయితే ఓలాలో ఒక పికప్ వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. ఇక్కడ మూసాపేట నుంచే పికప్ అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. ర్యాపిడోలో క్లాక్ టవర్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరికి. మనకు 176 వచ్చింది. జస్ట్ 5 కిలోమీటర్స్ 20 మినిట్స్ పట్టింది. సో ఇప్పటి వరకు అయితే ఎన్ని కిలోమీటర్ తిరిగినామంటే 124 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. సో 349 ర్యాపిడోలో అయింది. ఓలాలో మనకు ఎంత అయిందో చూసుకుందాం. ఓలాలో 1363 అయింది. సో మొత్తానికి అయితే 1700 అట్లా అయింది. సో లంచ్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోదాం. అయితే ర్యాపిడోలో 224 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది మనకు. రీఛార్జ్ ప్యాక్ ఎక్స్పీరియన్స్ 224 వచ్చింది. భయ్యా ఓపెన్ పోయిందా? ఓకే. సో మనకైతే ఓకే ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకు ఓలాల నాన్ స్టాప్ ఆగుతుంది. ఓ షట్, క్యాన్సల్ చేసిండు బాబు, క్యాన్సల్ చేసిండు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలట. 18 కిలోమీటర్స్ 426 ఏమో ఇస్తా అన్నాడు. యాక్సెప్ట్ చేసిన. చూడు ఇక వస్తుంటే చూడు ఇక మన ఓలాలో అది ముచ్చట. మనకైతే నాన్ స్టాప్ పడితేనే. ఇప్పుడు ర్యాపిడోలో అయితే ఒక పికప్ వచ్చింది యశోద్ హాస్పిటల్ నుంచి. ఓల్డ్ అల్వాల్ కట 500 చిల్లర ఇస్తా అన్నాడు. 18 కిలోమీటర్లు ఏమో చూపించింది. లెట్స్ గో. మనకైతే ర్యాపిడోలో 531 వచ్చింది. నాకైతే 550 ఇచ్చేసిండు. ఒకటే మొత్తుకుంటుంది ఓలాలో. మనం ఈ ట్రిప్పులు తీసుకోం. సరే ఓకే, చూద్దాం. మంచి ట్రిప్ పడ్డాక అదే ఇస్తాను. మళ్ళీ మనకి ఇక్కడ నుంచి అయితే టోలీ చౌకి పాస్పోర్ట్ ఆఫీస్ అయితే మనకు పికప్ అయితే వచ్చింది. నియర్ బై షేక్పేట్ అనుకుంటా. సో 25 కిలోమీటర్స్ 501 ఇస్తా అన్నాడు. సో తీసేసుకున్నా. దగ్గర పికప్ కూడా జస్ట్ 900 మీటర్స్ అని చూపించింది. సో తీసుకున్నా. మొత్తానికి అయితే వెళ్తున్న విలాస్లో డ్రాప్ అయిపోయింది. మంచి కస్టమర్లు మంచిగా మాట్లాడుకుంటూ వచ్చారు. సో మంచి హ్యాపీగా తీసుకొచ్చిన. సో మనకు టైం అయితే 6:27 అవుతుంది. ఇంకా చాయ్ అయితే తాగలే. కప్ ఆఫ్ టీ తాగేసి స్టార్ట్ అయిపోయాం. ఈ రైడ్లో అయితే 502 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ 19 రూపీస్ పడ్డది. సో నెక్స్ట్ మనకైతే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది. మాధురి తిరుమలాట. ఓకే, ఇక్కడ అపోలో హాస్పిటల్ నుంచి అయితే వచ్చింది మనకు. సో వెళ్ళి పికప్ అయితే చేసుకుందాము. మల్కాజ్గిరికి అయితే వచ్చింది. లెట్స్ గో. ఖాతా బుక్ ఎంట్రీస్ అయితే చేసేద్దాం ఇక. ఎందుకంటే ఇక ఈరోజు వచ్చేసినాం అట్లా మనం. ఇక అంతే తొందరగా కొంచెం పనుండి
పనులు ఉంటున్నాయి, ఎవ్రీడే పనులు ఉంటున్నాయి. మనమైతే 740 కొట్టించినాము సిఎన్జి. ఓలాలో ఎంత అయింది మనకు బిజినెస్ అంటే 1833. ఓలా బిజినెస్. సో మనమైతే 225 కిలోమీటర్లు అయితే తిరిగినాము. $225 kilometers. సో నెక్స్ట్ ర్యాపిడో బిజినెస్ 1780. ర్యాపిడో బిజినెస్ ఒక్కసారి రిపోర్ట్ చెక్ చేసుకుందాం ఈరోజు ఎంత ఏంటిది అనేది. సో మనకైతే 740 ఈరోజు ఫ్యూయల్ అయితే కొట్టించినాము. సో టోటల్ 3600 అయింది. సో మనకు 740 తీసేస్తే 2873 రూపీస్ మనకు ప్రాఫిట్.